అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఈస్ట్ ఆఫ్రికాలో కొమరోస్ దేశంలో ఉన్నాం. రాజధాని మొరోనీలో మన 100వ దేశాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ అద్భుతమైన ఈ చిన్న ప్రదేశాన్ని చాలా విషయాలు మనం తెలుసుకోబోతున్నాము ఇవాళ. నేను చేసిన పోస్ట్ కానీ వీడియో కానీ ఎంతమంది వేల సంఖ్యలో నాకు కామెంట్స్ లైక్స్ చేశారు, నన్ను సపోర్ట్ చేస్తూ చాలా చాలా ఆనందాన్ని కలిగించింది. ప్రపంచ దేశాల నుండి ఎక్కడెక్కడో నుండి, అలాగే మన ప్రయాణంలో ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులందరినీ కలిసాము. ఎన్నో మంచి మంచి విషయాలు తెలుసుకున్నాము. అసలు నాకు కూడా ఎంతోమంది సాయపడ్డారు, అది మాటల్లో చెప్పలేను. చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రయాణం ఇంకా ఇలాగే మనం ముందుకి సాగించాలి. ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది మిగతా 97 దేశాలు కూడా పూర్తి చేయడానికి. మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మనం ఇవాళ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నుండి ఇది ఒక దీవి. ఒక పక్క నుండి అవతల పక్క చూస్తే కేవలం ఒక 100 కిలోమీటర్లు ఉంటుందేమో, అంతే. జస్ట్ 2 గంటల్లో అయిపోతుంది, ఫినిష్ అయిపోతుంది. ఇది ఒక ట్యాక్సీ అయితే మాట్లాడుకున్నాను. ఇక్కడ మనకు మళ్ళీ పెద్ద పెద్ద వ్యాన్లు బస్సులు ఉండవు. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళాలంటే తప్పకుండా మనం ఈ కార్లు, ఇలాంటి కార్లలో వెళ్ళాలి. ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ కూడా చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్సే ఉంటాయి. ఫ్రాన్స్ నుండి అలాగే జపాన్ నుండి దిగుమతి చేసుకుంటారు. నా దగ్గర ఒక 7,000 రూపాయలు అట్లాగా ఛార్జ్ చేస్తున్నారు ఈ కారుకి. ఇప్పుడు పొద్దున్నే సమయం వచ్చి 9:30 అవుతుంది. 1-2 దాకా ఊరంతా తిప్పి చూపించమని చెప్పాను, పల్లెటూర్లు చూపించమన్నాను, వ్యవసాయ భూములు ప్రతి ఒక్కటి దులపమన్నాను. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అసలు నేను ఏం చూస్తాననేది ఇక్కడ ఈ దేశంలో. చాలా వరకు ఇక్కడున్న ఈ ప్రజలందరూ కూడా చూసుకుంటే మనకి వీళ్ళు ఒకప్పుడు ఫ్రాన్స్ వాళ్ళు రూల్ చేశారు కదా. కుటుంబంలో ఒక 10 కుటుంబాల్లో 5 కుటుంబాల్లో ఒక్కళ్ళైన వ్యక్తి వచ్చి ఫారెన్లో ఉంటారట, ఫ్రాన్స్లో ఉంటారట. అక్కడ ఏదో పని చేసుకుంటూ అక్కడ నుండి డబ్బులు ఇక్కడ పంపించి మెల్లగా ఇక్కడ ఫ్యామిలీని పోషించుకుంటున్నారు. నేను ఈ కంట్రీలో దిగంగానే ఈ కొండను చూసి ఆశ్చర్యపోయానని చెప్పాను కదా. నా కళ్ళ ముందే ఉంది అసలు అందమైన సీన్ అని. నేను ఎన్నో అడవులు చూశాను, కానీ ఒక కొబ్బరి చెట్లతో అడవి పాకిపోవడం నేను ఎక్కడ చూడలేదు. అది ఈ దేశంలోనే చూశాను, కొమరోస్లోనే. అందుకే నాకు చాలా స్పెషల్ అనిపించింది. మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, చాలా పెద్ద కొండ ఇది, వాల్కెనో మౌంటైన్. అదే ఇప్పుడు మనం పైకి ఎక్కుతున్నాము. పైకి ఎక్కిన తర్వాత మీకు వ్యూ చూపిస్తా, అప్పుడు మీరు షాక్ అయిపోతారు. నేను ఇప్పుడు చాలా ఎత్తులో ఉన్నాను, కనీసం సీ లెవెల్కి 1500 మీటర్ల ఎత్తులో. చిన్న చిన్న పల్లెటూరుల్లో కూడా ఈ కొండల మీద కూడా అసలు అందమైన రోడ్లు వేసుకున్నారు వీళ్ళు. కానీ కొన్ని ప్రదేశాల్లో రోడ్లు బాగోవంట. ఎక్కడ చూసినా కూడా చూడండి అరటి చెట్లు, అలాగే అందమైన మాస్క్ చూడొచ్చు. ఇక్కడే ఒక కొట్టు ఉంటే మొట్టమొదట నీరు తీసుకోమన్నాను, దాహంతో చచ్చిపోతున్నాను. 110 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ ఈ దేశంలో 1.5 లీటర్ బాటిల్. అది ఇప్పుడే ఇక్కడ నుంచున్న ఆవిడ చెప్పింది నాకు. ఒక్క బాటిల్ వచ్చి 500 ఛార్జ్ చేస్తున్నారు కదా. చక్కగా నువ్వు ఫుల్ సెట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు 1500కి 6 బాటిల్ ఇచ్చేస్తారు, 2 బాటిల్కి 1000 రూపాయలు డబ్బులు కట్టావు అని చెప్పి మెర్సీ మేడం, మెర్సీ, గుడ్ ఐడియా, థ్యాంక్ యూ. సూపర్ బ్రదర్, సూపర్, కమాన్. अच्छा मैं PS 100 francs मेरे पास. वेरी टेस्टी, यम्मी. ना सेबोन, చాలా బాగున్నాయి. ఆ పల్లీలు కూడా తీసుకుందాం మనం. పల్లీలు మట్టికి అసలు సూపర్ టేస్ట్ ఉన్నాయి. అసలు ఎంత హెల్తీగా ఉందో ఫుడ్ అయితే. ఇక్కడ కొండల్లో కదా, వాల్కెనో రాక్ మీద పండిస్తారు కదా వీళ్ళు ఇవన్నీ కూడా. కానీ చాలా తక్కువ ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది వ్యవసాయం ఇక్కడ. వీళ్ళకి సేమ్ ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేశారు కదా, మనం వెస్ట్ ఆఫ్రికాలో కూడా చూసాం కదా. ఈ బ్రెడ్ అంటే చాలా ఇష్టం. ఈ బ్రెడ్లో అంతా కూడా వీళ్ళు ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి అన్ని రకరకాలు పెట్టుకొని ఇష్టంగా తింటారు. నాకు దీన్ని చూస్తేనే భయం అండి. ఈ ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించిన ప్రదేశాల్లో ఈ బ్రెడ్ తినడం బాగా అలవాటు పడిపోయారు. సముద్రం ఒడ్డున చైనా వాళ్ళకి హోటల్ అలాగే రిసార్ట్ నిర్మించుకోవడానికి ప్రదేశం ఇచ్చారు కదా, అది సంగతి. ఈ రోడ్డు కూడా పూర్తిగా చైనా వాళ్ళే నిర్మించారంట. ఇలాంటివి నిర్మిస్తారు రోడ్లు, కానీ పెద్ద పెద్ద మైన్లన్నీ కూడా వాళ్ళే తీసేసుకుంటారు. అందమైన ప్రదేశాలు కూడా. కొండ పైకి వచ్చాను, మీకు అందమైన ఇండియన్ ఓషన్ క్లియర్గా చూపించాలని. ఇక్కడ నుండి ఎంత చక్కగా కనబడుతుందో చూడండి. అలాగే ఈ దీవిలోనే, ఈ దేశంలో ఎత్తైన పర్వతం ఉంది కరెక్ట్గా రాజధానికి బ్యాక్ సైడ్లోనే. లాస్ట్ వీడియోలో కూడా చూపించాను నేను. మౌంట్ కర్తాలా అని పిలుస్తారు. 2361 మీటర్లు ఎత్తు సీ లెవెల్కి. నేను ఇప్పుడున్న లొకేషన్ కూడా 1500 మీటర్ల ఎత్తులో ఉన్నాను సీ లెవెల్కి. కింద చక్కగా ఇండియన్ ఓషన్ కనబడుతుంది చూడండి, బ్లూ కలర్లో. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, వావ్.
ఆ చివరన కూడా నాకైతే ఎయిర్పోర్ట్ కూడా కనబడుతుంది. నేను దిగిన లొకేషన్ ఇక్కడ నుండి చాలా దూరంగా ఉన్నా. ఆ టవర్ కూడా నేను చూపించా కదా లాస్ట్ వీడియోస్లో. ఈ దేశంలో దిగినప్పుడు సముద్రం ఒడ్డు, బీచెస్, ఎంత ఎత్తులో ఉన్నానో చూసారా. నేను చాలా దూరంలో ఉన్నాను. అలాగే ఒకప్పుడు వాస్కోడి గామా వచ్చింది కూడా ఇదే రూట్లో ప్రయాణం చేసుకుంటూ మన ఇండియాకి వచ్చాడు. తను ఫస్ట్ ఫ్లీట్ అప్పుడు. కానీ సెకండ్ ఫ్లీట్లో అప్పుడు 20 షిప్పులు పైన తీసుకొచ్చి ఇక్కడ కూడా స్థావరం పెట్టారంట, ఈ కొమరోస్లో కూడా. థర్డ్ ఫ్లీట్లో వచ్చినప్పుడు ఇండియాకి మలేరియా రోగం వచ్చి మరణించాడు. గొర్రెలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో, చాలా ఆశ్చర్యకరం. అసలు మంచిగా ఉన్నాయి, హెల్దీగా. ఎందుకంటే ఇది ఒక సముద్ర దీవి కదా, ప్రతి ఒక్కటి వీళ్ళు టాంజానియా నుండి కొనుక్కొని తెచ్చుకొని ఇక్కడ మేపుకుని తర్వాత మార్కెట్లో అమ్ముకోవాలి. చాలా డిమాండ్, భలే ఉన్నాయి. అడవిలో కూడా చూడండి అరటి చెట్లు ఎలా పాకిపోయినాయో. 2000 మీటర్ల ఎత్తులో కూడా అసలు ఎవరో ఇక వదిలేస్తారు ఇక అంతే. ఆ అరటిగలు అలాగే పండిపోతూ ఉంటాయి, చెట్లు చచ్చిపోతూ ఉంటాయి, కుళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త మొక్క పుట్టుకొస్తుంది. మరియు ఇక్కడ మామిడి చెట్లు కూడా బీభత్సంగా ఉన్నాయని చెప్పా కదా. వీళ్ళు పండిన మామిడికాయ తినరు, పచ్చి మామిడికాయ తినరు. చాలా చాలా తక్కువ. చూడండి విచిత్రం. మనం అయితే ఎన్ని రకాల వంటలు చేస్తాం మామిడికాయతో. 2 కళ్ళు సరిపోట్ల ఇక్కడ నాకు కనిపిస్తున్న అందాలని చూస్తూ. ఇదంతా కూడా చూడండి ఒకప్పుడు లావా రాక్. ఇది చెప్పాక కాలినప్పుడు చాలా లైట్ వెయిట్ ఉంటుంది అసలు, దూదిలాగా. కానీ ఇప్పుడు అది కనీసం 200-300 కిలోల పైన ఉంటుంది ఈ రాయి బరువు. చూడండి ఇక్కడ నుండి మీకు ఒక అందమైన వ్యూ చూపిస్తాను, షాక్ అయిపోతారు. అదిగోండి ఎలా ఉందో చూస్తున్నారా. వాహో, అద్భుతం కదా అసలు. ఈ అడవిల్లో తుప్పల్లో నడుచుకుంటూ తిరుగుతున్నా చూడండి ధైర్యంగా. ఎందుకనుకుంటున్నారు? ఒక్క పాము కూడా లేదు ఈ సముద్ర దీవుల్లో. ఫుల్ హ్యాపీ నాకు. ఇక్కడ నుండి అసలు చూస్తే ఎంత షాకింగ్గా ఉందో చూడండి. ఆ పైన కూడా, ఆ కొండల పైన కూడా ఎంతమంది మనుషులు నివసిస్తున్నారు. అక్కడ ఒక ఇల్లు కనపడుతూ మనకి. అక్కడ పొగ కూడా వస్తుంది చూస్తున్నారు కదా. పొగ వస్తుందంటే అక్కడ మనుషులు ఉన్నారని అర్థం. ఈ పల్లెటూరులో ఉండే వాళ్ళందరూ కూడా స్వర్గంలో నివసిస్తున్నారు ఈ పర్వతం పైన. వీళ్ళకి ఎలాంటి ఆశయాలు, తాపత్రయాలు ఏమి ఉండవు. జస్ట్ తినటానికి సంపాదించుకుంటే చాలు అనుకుంటారు అంతే. చూడండి ఇక్కడ నుండి ఎంత అందంగా కనపడుతుందో ఇదంతా కూడా. మీకు ఆ నలుపు రంగులో కనపడుతుంది చూస్తున్నారా. అగ్నిపర్వతం లావా పొంగి ఎక్కడో 20-30 కిలోమీటర్ల పైనుండి, కొండ మీద నుండి అలా జారుకుంటూ వెళ్ళి సముద్రంలో కలిసింది. ఆ నలుపు రంగులో ఉండే దారి మీరు చూస్తే కిందంతా కూడా చిన్న చిన్న పల్లెటూర్లు కూడా ఉన్నాయి సముద్రం ఒడ్డున. ఆ కలర్స్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. గ్రీన్ కలర్, బ్లూ కలర్ కనబడుతూ ట్రాన్స్పరెంట్ వాటర్. వరల్డ్లోనే ద బెస్ట్ బీచెస్ ఈ దేశంలో ఉన్నాయని చెప్తారు కదా. ఇది వ్యూ పాయింట్. ఇక్కడ నుండి మనకు గమనిస్తుంటే ఇంకా ఎంత అందంగా ఉందో చూడండి. ఈ స్ట్రెచ్ అంతా కూడా మనకు ఒకే ఫ్రేమ్లో కనబడుతూ. ఇప్పుడు మీకు రైట్ సైడ్ వ్యూ చూపించా కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వ్యూ చూపిస్తే ఇది చూసి మీరు షాక్ అయిపోతారు. ఇందాక కారులో చూపించానుగా మీకు, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒక గొడుగులాగా ఉంది అసలు. పైన మేఘాలంతా కూడా, చాలా ఎత్తు పర్వతం. ఎన్ని కోట్ల సంవత్సరాలు పట్టిందో ఈ అగ్నిపర్వతం పేలి మళ్ళీ అది ఆరిపోయి మళ్ళీ లేయర్ లాగా ఏర్పడి. తెలుసు కదా మీకు, చదువుకున్న వాళ్ళకి ఇంకా చాలా బాగా అర్థమవుతుంది కూడా ఈ సబ్జెక్ట్ మీద. మరి కొన్ని పల్లెటూర్లు మనం చూస్తే ఆ కొండ పైన కూడా ఉన్నాయి చూడండి. మన ఊళ్ళో ఎట్లా గుడులు, మాస్క్స్ ఉంటాయో ఇక్కడ తప్పకుండా ప్రతి ఒక్క పల్లెటూరులో అలా పెద్ద పెద్ద మాస్క్ అయితే వీళ్ళు నిర్మించుకుంటారు. ఒక రిగ్రెట్ అయితే చాలా ఫీల్ అవుతున్నాను. ఒక కొబ్బరి బొండం తాగలేకపోతున్నాను. కళ్ళ ముందు చూస్తే 10 లక్షల చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఇల్లు కూడా మనం గమనించినప్పుడు ఈ షేప్లో ఉంటాయి. జస్ట్ స్తంభాలు పెట్టేసి చుట్టూతో గోడలు కట్టేసి ఉంచేస్తారు. కొంతమంది అయితే ప్లాస్టరింగ్ కూడా చేసుకోరు. డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ప్లాస్టరింగ్ చేసుకుంటారు. ఇలా రేకులు వేసుకుని వీళ్ళు నివసిస్తున్నారు, జీవనం సాగిస్తున్నారు. ఎటు చూసినా కూడా, ఎటువైపు వెళ్ళినా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో నాకు ఈ కొండ బాగా కనబడుతుంది. ఈ అందాలని చూస్తుంటే నాకు మట్టుకి శ్రీలంకనే గుర్తొస్తుంది. అద్భుతమైన జర్నీ చేసాం మనం శ్రీలంక. ఎక్కడ బాబబ్ ట్రీ, ఎక్కడ మెయిన్ ల్యాండ్ ఆఫ్రికా, ఇక్కడికి వచ్చి పడింది విత్తనం. మీకు ఆల్రెడీ తెలుసు కదా ఈ విత్తనాలు అనేది ఎట్లా మూవ్ అవుతాయి అనేది. ఆ పక్షి ఆ బాబబ్ ట్రీకి ఉన్న కాయ వస్తుంది కదా, ఆ కాయలో ఉండే ఫ్రూట్ గింజ తింటది కదా, ఆ గింజ మింగినప్పుడు అది ఫ్లై చేసి ఇక్కడ వదులుతుంది. ఇక్కడ మొలిసింది ఇది ఒక్కటే బాబబ్ ట్రీ.
అలాగే పైన అంతా కూడా మనం చూస్తే గబ్బిలాలు చూడండి, కనీసం ఒక 50 గబ్బిలాలు ఉన్నాయి అక్కడ. ఇటువైపు వ్యూ చూడండి ఎలా ఉందో, అసలు చల్లటి గాలి వేస్తూ సూపర్ ఉంది. ఈ అందమైన ప్రకృతిలో అసలు ఈ బ్యూటీని చూస్తే ఇక్కడే ఉండిపోబుద్ది అవుతుంది. ఎంత చల్లటి గాలి వేస్తుందో, ఆ కొబ్బరి చెట్లు ఆకులు కదులుతున్నాయి కదా, అవి చూసి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బాగా ఉంది ఇక్కడ గాలి అనేది. కింద మరి కానీ చెత్త పడేశారు, అదొక్కటి చేయకుండా ఉంటుంటే బాగుంటుంది. చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో వాటర్ అయితే అసలు ఎక్కడ పొల్యూటెడ్ అవ్వలేదు, చాలా చక్కగా ఉంది. జనం చాలా తక్కువ ఉంది కదా, మెయిన్గా పాపులేషన్. ఇటువైపు చూస్తే బాదం చెట్టు అనుకుంటా, అవును ఇది బాదం చెట్టు. అలాగే ఇక్కడ చెప్పావుగా మొత్తం ఈ పల్లెటూర్లన్నీ కూడా మనం తిరుగుతున్న పల్లెటూర్లు అందరూ జాలర్లు. ఆ జాలర్లకి ఇక్కడ బోట్లు ఉంటాయి చూడొచ్చు, చిన్న చిన్న బోట్లు. ఈ బోట్లు కూడా చాలా ఫేమస్. వీళ్ళ కరెన్సీ మీద కూడా నేను మీకు చూపించాను, వీళ్ళ బోటు ఉండటం. చెక్కతో తయారు చేసుకుంటారు, ఒకే చెట్టుని తీసుకొని చెక్కుతూ. 2 కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ బోట్లు అయితే చాలా ప్రమాదం అని చెప్పొచ్చు, కానీ వీళ్ళందరూ గజ ఈతగాళ్ళు కదా, వీళ్ళకైతే అసలు ఎలాంటి ఇబ్బంది లేదు లోపలికి వెళ్ళటానికి. కానీ బోట్ బోల్తా పడకుండా ఉండటం కోసం ఇలాగ ఒక సపోర్ట్ కర్ర వీళ్ళు పెట్టుకుంటారు చూడండి ఇరువైపులా. అది అలలో ఒకవైపు నుండి వీళ్ళని ఎత్తి పడేయటానికి వీలుగా ఉండదు. అటువైపు ఎత్తినప్పుడు ఈ చెక్క సపోర్ట్ చేస్తుంది, అవతల పక్క సపోర్ట్ చేస్తుంది. దీనికి ఎలాంటి మోటారు ఉండదు. తెడ్డు ఉంటుంది కదా, అదిగోండి ఇలా ఇక తెడ్డుతో ప్యాడల్ చేసుకుంటూ లోపలికి వెళ్తారు. చిన్న చిన్న పిల్లలు చక్కగా సముద్రం ఒడ్డున ఈతలు కొట్టుకుంటూ ఆడుకుంటున్నారు. ఆ ఎదురుగా కనపడుతున్న నలుపంతా కూడా లావా బెడ్ రాక్. అది ఎన్నో వందల సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ సముద్రంలో కలిసిపోయింది. వెస్ట్ ఆఫ్రికా మరియు ఇట్లాగా ఈ కంట్రీ కొమరోస్ వచ్చి చాలా తలకాయ నొప్పిలాగా ఉంది. వీడియో చేస్తుంటే ప్రతి ఒక్కళ్ళు పల్లెటూరులని పట్టణంలో ఉండి ఎక్కడ మమ్మల్ని తీయద్దు అసలు ఈ వ్యూ కూడా తీయద్దు అని చెప్తున్నారు. అరే బాబు, వ్యూ కూడా తీయకపోతే మరి ఎందుకురా మీరు టూరిస్ట్ని పిలుస్తున్నారని చెప్పి నేనైతే నిన్న పెద్ద గొడవ పెట్టుకున్నాను. అదంతా వీడియో చూస్తే మీరే షాక్ అయ్యేవాళ్ళు. నేను పెట్టుకునే గొడవ అయితే మటుకి ఫుల్గా అరుస్తాను నేను. ఇంతకుముందు వెస్ట్ ఆఫ్రికాలో కూడా గట్టిగా అరిచి వార్నింగ్ ఇచ్చాను. నీకేమైనా ప్రాబ్లం ఉంటే నీ గవర్నమెంట్తో మాట్లాడుకోరా, మరి వచ్చిన టూరిస్ట్ ఇది చూడొద్దు అది చూడొద్దు ఫోటో దిగొద్దు, మరి ఇంకెందుకురా మీకు దేశం అని చెప్పి ఫుల్గా వాయింగ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఒక పల్లెటూరులో ఉన్నాను. ఆల్రెడీ ఒక ఆయన మా డ్రైవర్కి ఫుల్ వార్నింగ్ ఇస్తున్నాడు వెనక. మరి మీరు కనబడుతున్నాడు అని అనుకుంటున్నాను. ఇది ఒక తలకాయ నొప్పి అయింది. బట్ వ్యూ అయితే సూపర్ ఉంది. ఈ లొకేషన్ అయితే మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అబ్బాబా, ఎన్ని ఊర్లు ఎతికానో, ఎన్ని రోడ్లు, ఎన్ని కొట్లు ఎతికానో. ఫైనల్గా ఇట్లా దారిలో వెళ్తుండగా మాకు ఇప్పుడే చైనా వాళ్ళు రోడ్డు వేస్తున్నారని చెప్పాగా మీకు. ఈ దేశానికి అంతా కూడా అక్కడ ఒక చైనా అతను కూడా ఉన్నారు, ఆ చెట్టు కింద కూర్చొని. ఆయన కోసమే ఒక కొబ్బరికాయ కొట్టి ఒలుస్తున్నాడు. ఇక్కడ చూసి ఆపని ఆపి మాకు కూడా ఒక కొబ్బరికాయ కావాలంటే ఇదిగోండి మాకు కూడా ఒకటి ఇచ్చారు వీళ్ళు. ఇది ఇప్పుడు దీన్ని పగలగొట్టుకొని హ్యాపీగా తాగి కొబ్బరి తింటాను. ఈ టెంకాయకి కన్నం పెట్టడానికి ప్రయత్నిస్తున్నాము. ఒక పుల్ల తీసుకొని ఇదిగోండి, ఆ పుల్లతో మన మిత్రుడు సాయం చేస్తున్నాడు నాకు. అట్లా ఒక 4-5 సార్లు పొడిస్తే లేతగా ఉన్న చాట మంచిగా కన్నం ఏర్పడుతుంది. సముద్రం కూడా కనపడుతుందా మీకు వెనక పక్కన. ఫైనల్గా ఏదో చిన్న కన్నం పడింది. కొబ్బరి అయితే బాగా ఉంది లోపల. అబ్బో, తీయగా లేవు నీళ్ళు, సవ్వగా ఉన్నాయి. కానీ చుట్టూత కొండలు, అలాగే మరి కొన్ని పల్లెటూర్లు దాటుకొని ముందుకి ప్రయాణం అవుతున్నాం. వీళ్ళకి ఫుట్బాల్ అంటే కూడా చాలా ఇష్టం కదా. ఆ ఫుట్బాల్కి ఇట్లా చక్కగా ఎలా తయారు చేసుకున్నారు చూడండి. సముద్రం ఒడ్డున అద్భుతంగా ఉంది ఈ లొకేషన్లో. అలాగే చుట్టూత ఫెన్సింగ్ కూడా వేసుకున్నారు. తప్పకుండా ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాకుండా ఉంటారనేమో. మరి నీట్గా ఉంది గ్రౌండ్. ఆ ముందు కూడా చూడండి, భలే కరెక్ట్గా సముద్రం ఒడ్డున ఒక పాండ్ లాగా భలే ఏర్పడింది. అదేమో ఉప్పు నీరు, యువతలదేమో తప్పకుండా మంచినీరు అయి ఉండొచ్చు. ఒక లేక్ లాగా ఏర్పడిందిగా, చిన్న లేక్. గాలి బాగా ఎక్కువగా ఉంది ఇక్కడ. మనకి ఉన్నట్టు ప్రతి ఒక్క పల్లెటూరికి ఇట్లాగ ఇక్కడ రైతు బజార్ లాగా ఉంటుంది చూడొచ్చు. ఒక హాల్ లాగా నిర్మించుకున్నారు. ఆ హాల్లో ఇక్కడ ఉంటారు కదా రైతులందరూ కూడా వచ్చి రకరకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వస్తువులు, బట్టలు అన్నీ సేల్ చేసుకుంటున్నారు.
అలాగే ఈ దీవిలో ఉన్న కొన్ని ఫ్రూట్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇవన్నీ ఫ్రూట్స్ కదా. లెఫ్ట్ సైడ్లో వచ్చేమో మీట్ సేల్ చేస్తున్నాడు. అందరూ ఒప్పుకోవట్లేదు, గొడవ పెట్టుకుంటున్నారు. ఇక్కడ వీడియో తీయాలంటే లోపలికి వెళ్ళి మీకు చూపించాలంటే అంతమంది ఉన్న చాట వెళ్ళి తీయాలంటే పెద్ద రచ్చ అయిపోతుంది, ఇక్కడ అల్లర్లు అయిపోతాయి. ఇక్కడ ఇతను సముద్రంలో పట్టుకుని వచ్చిన టూనా ఫిష్ని సేల్ చేస్తున్నారు. చాలా కాస్ట్లీ అని చెప్పుకున్నాం కదా మనం. టూనా ఫిష్ మీట్ కూడా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని. వాటికి ఎల్లో కలర్ ఫిన్ ఉంది చూడండి, ఇదిగోండి అవన్నీ ఫిన్స్. దీన్ని కాల్చుకొని తింటారంట. అట్లాగే ఇది కూడా ఇంకోటి ఉంది చూడండి, సేమ్ మన శామదంపులాగా ఉంది కదా, కానీ పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇది కూడా భూమిలో పెరుగుతుంది, దీన్ని కూడా తింటారంట. చాలా విచిత్రంగా ఉంది చూడండి, కట్ చేసిన తర్వాత ఎలా ఉందో లోపల లేయర్. అలాగే కొబ్బరికాయలు వచ్చాము, వీళ్ళు కొబ్బరి నీళ్లు తాగట్లేదు, ఇలా టెంకాయలు, ముదిరిపోయిన టెంకాయలు తీసుకొచ్చి ఇట్లాగా తీసేసి ఇట్లా పెట్టి సేల్ చేస్తున్నారు. దీంతో వీళ్ళు అద్భుతమైన ఏదో కానీ ఒక కర్రీ చేస్తారంట. ఆ కర్రీ చాలా ఫేమస్ అంట. అడవిలోనే వీళ్ళకి అల్లం కూడా దొరుకుతుంది, ఆ అల్లం తెచ్చుకొని సేల్ చేస్తున్నారు. అలాగే దాల్చిన చెక్క, ఇదిగోండి ఇక్కడ చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు ఎండిపోయి ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి ఇవి కూడా మసాలాల్లోకి వాడుకుంటారనుకుంటా. ఆ పచ్చిమిర్చి మాత్రం అసలు తినకూడదండి, చాలా వాసన వస్తుంది కూరలో వండుకొని తినేటప్పుడు. వీళ్ళకి బాగా నచ్చుతుంది కానీ ఆ పచ్చిమిర్చి లేనిదే కూరలో స్టార్ట్ చేయరు. మంచి నిమ్మకాయలు, మన లైమ్ కాదు, లైమ్ మళ్ళీ వేరు కదా. అలాగే ఇక్కడ కొంతమంది పాల బాటిల్ కూడా తెచ్చుకొని సేల్ చేస్తున్నారు, వీళ్ళ ఇళ్ళల్లో ఉంటాయి కదా. ఇక్కడ రేట్లు చూసి ఆశ్చర్యపోయాను. వీళ్ళు పాలు సేల్ చేస్తున్నారు కదా, ఆ పాలు డబ్బా వచ్చి 1.5 లీటర్ పాలు డబ్బా వచ్చి 500 రూపాయలంట. ఓరి బాబోయ్, ఎట్లా బతుకుతున్నారా అనిపిస్తుంది. వీళ్ళు ఇక్కడ జీవితం చాలా కష్టమే, సంపాదించిన డబ్బు అంతా కూడా తినడానికే సరిపోతుంది. అలాగే ఇందాక నేను చూపించిన వ్యూ కూడా అక్కడే ఉన్నాను, ఆ పల్లెటూరులోనే ఉన్నాను. కానీ వీళ్ళు చెత్త ఒకటికి ఏదైనా చేస్తే బాగుంటుంది. చెత్త అయితే కుప్పలుగా ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లో అసలు బేభత్సంగా ఉంది వీళ్ళ వాడకం. చూడండి, ఇంత అందమైన అద్భుతమైన ప్రదేశంలో ఇలా పాడు చేసుకుంటున్నారు. ప్రతి పల్లెటూరికి వీళ్ళు ఏదైనా ఒక ఉంటుంది కదా, ఒక బాక్స్ లాగా తయారు చేస్తే బాగుంటుంది, డస్ట్బిన్ లాగా. అందరు పల్లెటూరులో వచ్చి ఇక్కడ వేసుకోవడానికి. పల్లెటూరులో తిరిగేటప్పుడు రోడ్లు ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి, కేవలం ఒక కారు పట్టే అంతే ఉన్నాయి. ఇల్లు ఇక మళ్ళీ పైకి వెళ్తున్నాం. పర్లేదు, ఉన్నంతలో బాగానే వీళ్ళు గోడలంతా లేపుకొని ఇల్లు నిర్మించుకున్నారు. ఇంటి మీద బాగా ఫోకస్ పెట్టారనిపించింది. ఎందుకంటే ఎక్కడ మనకైతే పూరిళ్ళు అలాంటివి అయితే కనపడట్లేదు, కానీ రేకుల షెడ్లు ఇల్లు అయితే కొంచెం కనపడ్డాయి. నిరుపేద దేశాల్లో ఇది కూడా ఒకటి. జీతాలు కూడా చాలా తక్కువ ఉంటాయని చెప్పాం కదా. సిటీలో కాబట్టి 10,000, ఈ పల్లెటూరులో అయితే పనే దొరకదు అసలు పాపం. ఈ అందమైన పల్లెటూరులో వీళ్ళకి ఫుడ్ అంటే కూడా చాలా ఇష్టం. ఈ ప్రకృతిలో దొరుకుతున్న ఫుడ్నే వీళ్ళు చక్కగా వండుకొని తింటారు. వీళ్ళకి కూడా కసావా, కర్రపెండలో తెలుసు కదా, ఆ కర్రపెండలాన్ని ఇట్లా రోడ్డు మీద మనం చాలా రకాల స్టాల్స్ అన్ని కూడా చూడొచ్చు. అలాగే జనం అంతా కూడా చక్కగా ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు, చిన్న చిన్న పిల్లలంతా కూడా. అలాగే ఇదిగోండి చికెన్, ఇది ఎక్కడ చూసినా కూడా మనకి ఇలాగా షాపులు ఉంటాయి, ఇలా బార్బిక్యూ చేసేస్తారు. చికెన్తో పాటు కసావా చూడవచ్చు, ఇదిగోండి కాలుస్తారు. అరటిపండు కూడా కాల్చి తింటాం చాలా ఇష్టపడతారు వీళ్ళు. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందనేది. చికెన్ ఒకటి, అట్లాగే కర్రపెండలో దుంప చిన్నది ఒకటి తీసుకుంటున్నాను, రుచి చూద్దాం ఎలా ఉంటుందనేది. మనతో పాటు మన మిత్రుడు కూడా జాయిన్ అయ్యాడు. ఇదిగోండి చక్కగా నాకు సాయం చేస్తున్నాడు. మిత్రుడు కొంచెం 40-50% పైన మన హిందీ భాష వచ్చు కాబట్టి నాకు చాలా వీలుగా ఉంది ఇక్కడ ఇతరులతో ప్రయాణించడం. అలాగే చిన్న చిన్న మినీ వ్యాన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. పల్లెటూరులో వాళ్ళు ప్రయాణించాలంటే, మనం వెళ్ళాలంటే చాలా కష్టం, చాలా టైం పడుతుంది దాంట్లో. ఇది స్కూల్ వ్యాన్ లాగా ఉంది, అందరూ పిల్లలు ఉన్నారు. ఇప్పుడే చక్కగా కాల్చింది నాకు మిత్రుడు ఇస్తున్నాడు చూడండి, కర్రపెండలో కాల్చింది తింటున్నాను. భయ్యా ऐसे ही खाना चलो बहुत अच्छा है. బట్ బాగా రోస్ట్ అయింది, బాగా రోస్ట్ అవ్వడం వల్ల ఎక్కువగా కాలిపోయింది. అదే కొంచెమే కాల్చుంటే చక్కగా మెత్తగా బాగుండేది. సేమ్ తేగ తిన్నట్టు ఉంది. చాలా మంచిది ఆరోగ్యానికి, మంచి ఫైబర్. బయట తినే కొద్దిగా ఇంకా చాలా బాగుంది. అట్లాగే చికెన్ కూడా మనం ట్రై చేద్దాం. చికెన్ కూడా బార్బిక్యూ చేశారు కదా సిస్టర్. ఇప్పుడే చికెన్ కూడా తీసుకున్నాను, చూద్దాం ఎలా కుక్ చేశారు ఏంటనేది. అబ్బో వెరీ గుడ్. అబ్బా చికెన్ అదరగొట్టారమ్మా. ఒక్క పీసు తిందామని మొదలెట్టాను, 5 పీసులు తిన్నా. అద్భుతంగా చేశారు బార్బిక్యూ బొగ్గుల మీద,
చికెన్ బార్బిక్యూ స్ట్రీట్ ఫుడ్ అదిరిపోయింది. ఇంకా చాలా రకాలు ట్రై చేద్దాం. ఇక్కడ ఉండే వింత వింత ఫుడ్ అంతా ఇంకా చలాల్సింది చాలా ఉంది. సిటీ రాజధానికి నేను కనీసం 3 గంటల దూరంలో ఉన్నాను. రోడ్ అంతా మళ్ళీ ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు కదా, కొంచెం సమయం పడుతుంది తార్ రోడ్ వేయడానికి. ఇంకో సంవత్సరం పడుతుందేమో పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి దేశం చుట్టూతా. ఇంతకు ముందు అసలు ఈ రోడ్లో ట్రావెల్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది, పూర్తిగా గుంటలుగా ఉండేదంట. ప్రస్తుతానికి ఇప్పుడు సాఫీ చేశారు. అలాగే రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో మళ్ళీ ఒక కాలువ కూడా తవ్వారు. వాన నీళ్ళు పడ్డప్పుడు కిందకి ప్రవహించి ఎక్కడో చాట స్టోర్ చేసుకుంటారు అనుకుంటా. ఎందుకంటే ఈ దేశాలన్నీ కూడా ఎక్కువగా వాన నీటి మీద ఆధారపడతాయి. ఎందుకంటే సాల్ట్ వాటర్ని ప్రాసెస్ చేసే అంత బడ్జెట్ లేదని చెప్పచ్చు ఈ దేశాలకి. చాలా చిన్న చిన్న దేశాలు కదా, పూర్ కంట్రీస్. మేబీ రాజధానిలో చేస్తారేమో కానీ ఇక్కడ కాదు. ఇక్కడ అంతా కూడా ఈ పల్లెటూరుల్లో వాటర్ కావాలంటే వాన నీటిని వీళ్ళు స్టోర్ చేసుకుని యూజ్ చేసుకుంటారు. ఈ సముద్ర దీవి చుట్టూత రౌండ్ కొడుతున్నా నేను. మనాడైతే నన్ను అసలు సర్ప్రైజ్ చేశాడు, అసలు మామూలుగా లేదు. ఇక్కడ నా కళ్ళ ముందున్న లొకేషన్ చూసి అస్సలు మై గాడ్ గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. చూడాలని ఉందా మీకు ఆ అద్భుతమైన, అసలు చూడండి ఎలా ఏర్పడిందో చూడండి. ఆ కొండ ఆ షేప్ ఎలా ఏర్పడిందో చూడండి. మొత్తం అసలు వాల్కెనో బెల్ట్ ఇదంతా కూడా ఓ సూపర్గా కట్ చేసింది చూసారా. అసలు చాలా విచిత్రంగా ఏర్పడింది ఆ చివరి నుండి ఈ చివరి వరకు. నలుపు తెలుపు మనకు కనబడుతున్నాయి కదా, తెలుపు వచ్చి రాళ్ళు కాదు, అవి కోరల్స్ లోపల నుండి కొట్టుకొచ్చి ఇక్కడ ఇట్లాగా ఈ గాలికి కానీ ఈ నీటికి కానీ అవి ఒక షేప్ లాగా ఏర్పడ్డాయి మనకి. ఇవన్నీ కూడా కోరల్స్, మొత్తం తెలుపు రంగులో ఉన్నవన్నీ కూడా నీటికి ఎట్లా అవుతున్నాయి చూసారా. అవి రౌండ్గా అవుతున్నాయి, ఒక బాల్ షేప్లో అవుతున్నాయి రాళ్ళన్నీ కూడా, లోపలన్నీ కూడా మనం గమనిస్తే. మెల్లగా పైకి ఎక్కుదామా, ఆ బ్యూటీని చూద్దాము. గాలికి వానకి ఈ షేప్లో ఏర్పడ్డాయి ఇవి. ఏర్పడిన తర్వాత కింద ఇక మెతకదనం వచ్చేయడం వల్ల కొన్ని అయితే పైనుండి కింద పడిపోయినాయి చూడండి. జాగ్రత్తగా ఉండాలి వాటి దగ్గర నుండి, ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. అక్కడ పైకి ఎక్కిన తర్వాత మనం ఇరువైపులా వ్యూ చూడొచ్చు, అంటే అందంగా ఉంటుంది. అబ్బో ఒక మేకపిల్ల చూడండి ఎంత పైకి ఎక్కిందో, అది చక్కగా అక్కడ తింటుంది అది హ్యాపీగా, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా. సముద్రం వైపు నుండి ఇక దీవి వైపు మనం చూసినప్పుడు ఇలా ఉంది, వాన పడేలాగా ఉంది. బీభత్సంగా మేఘాలు చూడొచ్చు, క్లౌడ్స్. ఓ చిన్నపిల్లలు అసలు మామూలు కాదని చూడండి, ఆఫ్రికా పిల్లలు అయితే ఇప్పుడే ఒక పిచ్చుకుని పట్టుకుని వచ్చారు. సూపర్ పక్షి. ఈ పక్షిని ఏమని పిలుస్తారు మీకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాట్ దే డూ, దే ఈట్ కాయగా. ఓరే కంత్రి పిల్లలు, ఈ పక్షిని ఇంత కష్టపడి పట్టుకుంది తింటానికంట. ఇప్పుడు ఇంటికి పోయి చక్కగా దాన్ని పేక పిసికేసి బార్బిక్యూ చేసుకొని తింటారంట. ఓకే చూడండి, ఈయన కూడా తిన్నాడంట, బాగా నచ్చిందంట, రుచిగా ఉందంట. ఇది చాలా కామన్, మీరు ఆశ్చర్యపోవద్దు ఆఫ్రికాలో. థ్యాంక్ యూ, మెర్సీ బోకు. అందరికీ దూరంగా భలే నిర్మించుకున్నాడు ఇతను, ఎవరో కాని మట్టికి ప్రశాంతమైన స్వర్గంలో ఇతను నివసిస్తున్నాడు. ఈ కుటుంబం రేకులు కర్రలు కట్టెలు దొరుకుతాయి కదా, వాటిని తెచ్చుకుని ఇదిగోండి ఇల్లు కట్టేశాడు. చుట్టూతా ప్రహరీ కూడా రేకులతో పాతాడు. కష్టమైనా పర్లేదని చెప్పి దారి వెతుక్కుని పైకి ఎలా అయితే ఎక్కగలిగామో, ఇదంతా వ్యూ ఇక్కడ నుండి. అందమైన కొండ ప్రాంతం, కొబ్బరి చెట్లు, అడవి చూడొచ్చు, అరటి చెట్లు మనకి కనబడుతూ, అలాగే దగ్గరలోనే ఒక చిన్న అందమైన పల్లెటూరు కూడా ఉంది. ఇటువైపు ఇందాక నేను చూపించిన అదిగోండి ఇండియన్ ఓషన్, సముద్రం, అందమైన బీచ్. ఇలాంటి బీచ్లో స్పెండ్ చేయాలి. అలాగే లోపల మనకు చూస్తే కొంతమంది జాలర్లు కూడా ఉన్నారు చూడండి, అదిగోండి చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు మెల్లగా నేను ఇందాక చూపించిన షేప్ ఇటువైపు ఇదిగోండి. కానీ వీటి అందం వచ్చి దూరం నుండి చూస్తున్నప్పుడే తెలుస్తుంది, దగ్గర నుండి చూస్తున్నప్పుడు అర్థం కావట్లేదు. అది దూరం నుండి చూసినప్పుడు ఆ షేప్ అదంతా మనకు తెలిసింది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక ముందు చివరికి అమ్మో అయ్యో ఇదే చూసారా, నేను ఫాస్ట్గా నడుచుకుంటా వెళ్ళిపోదాం అనుకున్నాను. అమ్మో నాయనో ఎంత ప్రమాదమో చూడండి, జాగ్రత్తగా ఉండాలి, చాలా ప్రమాదం. యువతల పక్క ఏమీ లేదు, ఏదో దారి ఉంది, నడుచుకుంటూ వెళ్ళి దూకేద్దాం అనుకున్నాను.
చక్కగా రాత్రి వేళల్లో వచ్చి ధైర్యంగా ఇక్కడ నిద్రపోవచ్చు. పాము లేదు కదా మెయిన్, ఏ ఇబ్బంది ఉండదు మనకి. ఈ రాయి అంతా లైమ్ స్టోన్ అవటం వల్ల ఏమో కానీ పూర్తిగా కరిగిపోయి ఒక ప్లేట్లు లాగా ఏర్పడి కింద కుప్పకూలిపోతుంది. ఇక్కడ కూడా బాబా ట్రీ మొలిసింది, సూపర్ అసలు. కొండ మీద చూడండి, భలే ఉంది. వావ్, యువతల నుండి కూడా అద్భుతంగా ఉంది లొకేషన్. అలాగే ఇక్కడ సముద్ర దీవి కూడా ఉంది. వావ్, ఎంత స్కేరీగా ఉందో చూడండి ఇక్కడ నుండి వ్యూ అయితే. అక్కడ ఒక దీవి కూడా ఉంది, ఆ దీవిలో కూడా కొబ్బరి చెట్లు ఉన్నాయి చూడండి. భలే ఉంది కదా అసలు ఆ దీవి అయితే, సూపర్ ఉంది. ఆ చివరి దాకా వెళ్ళిపోయి మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ లేదు, దారి లేదు అంతే. దీని అందం కింద నుండే మనకి తెలుస్తుంది. చాలా వేగంగా వస్తున్న గాలి, యువతల వైపు తిరిగి చూస్తే ఇటువైపు కూడా చక్కగా వ్యూ తెలుస్తుంది. అది కూడా ఇందాక ఆ రాళ్ళ షేప్ కూడా అర్థం అవుతుంది మనకి ఇప్పుడు ఇక్కడ. ఈ గాలికి మనకి బ్యాలెన్స్ సరిపోవట్లా. చాలా బ్యూటిఫుల్ ఉంది, హ్యాపీ, ఫుల్ వర్త్. ఎలా నిలబడ్డాయి చూడండి, అవి ఒక పిల్లర్ లాగా నిలబడ్డాయి, ప్లేట్లలాగా కట్ అయ్యి కింద పడిపోతూ ఉన్నాయి చూడండి. ఒక మట్టి ఎలా క్రాక్ ఇస్తుందో కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత రాయి కూడా పౌడర్ అయిపోతుంది మెల్లమెల్లగా. ఇదిగోండి చూడండి ఎలా అయిందో చూడండి, క్రాక్ ఎలా ఇచ్చిందో చూసారా. ఓహో, ఇటువైపు ఇది స్కిడ్ అవుతుంది మళ్ళీ ఏమో కొన్ని లక్షల సంవత్సరాలకో మరి ఏమో, కానీ ఇదంతా కూడా యువతలకి జారి పడిపోతుంది. వర్త్, చాలా చాలా వర్త్. ఇదిగోండి ఇంకెళ్తున్నా ముందుకు, చక్కగా వెళ్తున్నా. చాలా ఎత్తులో ఉన్నా, కనీసం 200-300 మీటర్ల ఎత్తులో ఉన్నాను ఇప్పుడు నేను. కొంతమంది ఇక్కడ గొర్రెలు తెచ్చుకొని కాచుకుంటున్నారు. భలే ఉంది కదా వ్యూ అయితే. కొంతమంది గొర్రెలు ఇంత పైకి తీసుకొచ్చి ఇక్కడ కాచుకుంటున్నారు, భయపడుతున్నాయి అవి రెండు మమ్మల్ని చూసి. అదిగోండి అది ఉరుకులు పరుగులు పెడుతుంది. క్యూట్గా ఉన్నాయి చూడండి. ఈ మేకపిల్ల, చిన్న మేకపిల్ల, అదేమో పరిగెడుతుంది. అయ్యో, నేను నిన్నేం చేయడానికి రాలేదు బాబు, నీ బేబీని వదిలిపెట్టి మరీ పరిగెడుతున్నావు, ఇదేమో నా దగ్గరకు వస్తుంది. అంతే ఇక వెళ్ళటం చాలా కష్టంగా ఉంది ఆ చివరికి. ఇందాక గొర్రె అయితే నన్ను చూసి పరిగెత్తింది, ఆ చివరికి పరిగెత్తింది. ఇది భలే ఉంది. ఆ గ్రాస్ కూడా చూడండి, తల మెరుస్తుంది గోల్డ్ అండ్ గ్రీనిష్ కలర్లో. సవానా గ్రాస్ ల్యాండ్సే గుర్తు వస్తున్నాయి. మసై మరా, ఎంత అద్భుతం. ఎంతోమంది ఎక్స్ప్లోరర్స్, ఎంతోమంది ట్రేడర్స్, మనకు తెలియదు మన ఇండియన్ ట్రేడర్స్ కూడా ఈ రూట్లో ప్రయాణించే ఉంటారు వేల సంవత్సరాల క్రితం. చాలా చరిత్ర అంతరించిపోయింది, అసలు మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ నుండి అందంగా కనపడుతుంది వ్యూ. పల్లెటూరు, అడవి, అలాగే ఆ కొండ ప్రాంతం, ఈ స్ట్రక్చర్ కూడా ఇంకా చాలా బాగా అర్థమవుతుంది చూడండి. ఇక్కడ నుండి నేను ఉంచున్న లొకేషన్ దగ్గర నుండి క్లియర్గా మనకి. దారిలో మరొక అద్భుతమైన వ్యూ దొరికింది. ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా పెట్టుకున్నారు, ఇది చాలా ప్రత్యేకమైనది. ఇది కొంచెం చూడండి, అక్కడ అవతల పక్క మనకి సముద్రం కనబడుతుంది కదా, అలాగే ఇక్కడ మనం ఒక క్రేటర్ చూసుకోవచ్చు, వాల్కెనో క్రేటర్. అదేమో ఉప్పు నీరు, ఇదేమో చూస్తున్నదేమో మంచినీరు. చాలా పెద్ద లోయ ఉంటుందంట లోపల, కనీసం 200 మీటర్ల పైన ఉంటుందని చెప్తున్నారు. అద్భుతంగా అసలు నిజంగా ఇదైతే చాలా యూనిక్. ఇప్పుడే మనవాడు రాయి విసురుతున్నాడు, రాయి విసిరితే చాలా లోతు వెళ్తుందని చెప్పి మనకు రాయి కూడా కనపడలేదు చూడండి. అది అంత పెద్దగా ఏర్పడింది క్రేటర్, బ్లాస్ట్ అయినట్లుంది. కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం వాన నీరు మొత్తం క్రేటర్ పేలిన తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల నుండి వాన నీరు అంతా దీంట్లో ఫిల్ అయ్యి ఇది ఒక ఫ్రెష్ లేక్ లాగా ఏర్పడింది. అక్కడ బ్యూటిఫుల్గా ఉండే సముద్రం మనం చూడొచ్చు. ఆ కలర్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉండి శాండ్ కలర్ మనకు కనబడుతూ, అలాగే సీ కలర్. సముద్రం లోపల దొరికే గవ్వలు, శంఖాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇదైతే చూసారా భలే కరిగిపోయింది. సముద్రం ఒడ్డున అలలకి రాపిడి జరిగి భలే షేప్ వచ్చింది చూడండి. ఇవి కూడా పెద్ద పెద్ద గవ్వలు. ఇదైతే ఎంత అద్భుతంగా ఉందో చూడండి,
సీ క్రీచర్సే ఒక మాయా లోకం మనకి. అలాగే ఇప్పుడే ఇక్కడ ఒక మిత్రుడు కొబ్బరికాయలు కూడా తీసుకొచ్చారు. మంచిగా కొబ్బరి బొండం తాగుదాం ఈ వ్యూ చూస్తూ. మనం ఈ అందమైన లొకేషన్లో కూర్చుని చక్కగా కొబ్బరి నీళ్ళు తాగుతున్నా. మంచిగా లేత కొంత కొబ్బరి కూడా. పొద్దున్న నుండి దీవిలో తిరిగి తిరిగి బాగా అలసిపోయాను. కొన్ని సందర్భాల్లో రోడ్డు బాగోలేదు, కొన్ని ప్రదేశాల్లో బాగుంది. ఇక ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.